వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ లో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించింది. కేఎస్పీఎల్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై రంగంలోకి దిగిన ఈడీ ఇప్పటికే విచారణ జరిపింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లోని 2,500 కోట్ల విలువైన వాటాలను 494 కోట్లకు, కేసెస్ లో 1,109 కోట్ల విలువైన వాటాలను 12 కోట్లకే అరబిందో సంస్థలకు అప్పచెప్పారని సిఐడి కేసు నమోదు చేసింది. 3,000 కోట్ల రూపాయలను మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ పేర్కొంది. కేసుకు నిందితులైన విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, ఎల్ఎల్పీ ప్రతినిధులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ లో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించింది. ఈ విషయాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. థ్యాంక్ యూ సౌజన్య. ఏవైతే కాకినాడ సంబంధించి కాకినాడలో ఉన్న ఏవైతే కేఎస్పీఎల్ అలాగే ఉప్పాడ కొత్తపల్లిలో ఉన్న ఎస్సీజెడ్ సంబంధించి ఇప్పటికే ఎవరైతే విజయసాయిరెడ్డికి ఈడీ నోటీస్ అయితే జారీ చేశారో అయితే ఏవైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీపోర్ట్ సంబంధించి మరోపక్క ఎస్సీజెడ్ వాటాలను బలవంతంగా లాక్కుని దానిపై అయితే ఈ కేసుల్లో అయితే నిధులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఉచ్చు బిగించింది చెప్పుకోవచ్చు. అయితే కేఎస్ఎల్ యజమానైన ఎవరైతే కేపీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి అయితే కేసు నమోదు చేశారు. అయితే దీనిపై ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలో దిగిన ఈడీ ఇప్పటికే ప్రాథమిక విచారణ జరుగుతుంది. అయితే భారీగా మనీ లాండరింగ్ సంబంధించి ఇప్పటికే దీనిపై జరిగినట్లయితే గుర్తించారు. అయితే దాని ఆధారంగా అయితే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అయితే ఏవైతే వచ్చిన అభియోగాలు మోపి ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆధారంగా అయితే కేసు నమోదు చేశారు. అయితే కేసు నిందితులైన ఎవరైతే వైసీపీకి సంబంధించి ఎంపీ వైవి సుబ్బారెడ్డి, ఈయన ఎవరైతే ఎక్స్ఎం జగన్మోహన్ రెడ్డికి అత్సన్నిహితుడు, వారు కుటుంబ సభ్యులు కూడా. అయితే వీరిపై అలాగే వారి అల్లుడు సోదరుడు ఎవరైతే అరబిందో సంస్థ యజమాని శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా ఏవైతే పేరుందని ఈ పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పీ ప్రజాప్రతినిధులు ఈడీ అయితే వారికి నోటీసు జారీ చేసింది. అయితే వీరు ఇప్పటికీ కూడా ఏవైతే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశం జరుగుతుందని చెప్పి సాగులు చెప్పి ఇప్పటికి కూడా హాజరు కాని పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఈ వచ్చిన ఆరోపణలపై అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరైతే కేఎస్పీఎల్ యజమాని ఎవరైతే కేపీ రావు ఎవరున్నారో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దీనిపై అయితే కేసు నమోదు చేశారు. అయితే వాటాలు కొట్టుకునేందుకు నాకు సీఎం జగన్ ప్రణాళిక రూపొందించారని చెప్పి ఇప్పటికే విక్రాంత్ రెడ్డి అలాగే శరత్ చంద్రారెడ్డిపై అయితే దీనిపై అయితే ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. అందులో భాగంగా ఎవరైతే కేఎస్పీఎల్ లో ఉన్న స్పెషల్ ఆడిట్ కూడా చేయించిన పరిస్థితి కనపడింది. అయితే ఏవైతే ఆదాయం ఉన్నట్టు తప్పుడు దసరాలు ఏవైతే పుట్టించి దీనిపై అయితే పూర్తి అంటే వారు సొంతం చేసుకునే పరిస్థితి కనపడింది. అయితే ఎవరైతే కేపీ రావు ఉన్నారో వారిని అయితే బలవంతంగా వారితో రాయించుకున్నారు. అలాగే ఎస్సీజెడ్ భూములు కూడా బలవంతంగా లాక్కున్న దానిపై అయితే వచ్చిన ఫిర్యాదులపై అయితే దీనిపై అయితే కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనపడింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే ఈ షేరు విలువ మళ్లింపులోని సరైన విధానం పాటించలేదని చెప్పి ఎవరైతే ఎస్సీజెడ్ తీవ్రంగా మోసగించారని కేవీ రావు సిఐడిలో అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఈ అంశాలన్నిటిపైన అయితే ఈడీ లోతుగా దర్యాప్తు చేసి ఈ వాటాల బదిలీ ముందు తర్వాత జరిగిన మనీ రూటింగ్ పై అయితే కీలక ఆధారాలు అయితే సేకరించే పరిస్థితి కనబడింది. అయితే ఇప్పటికే ఎవరైతే విక్రాంత్ రెడ్డి అలాగే శరత్ చంద్రారెడ్డి పీకేఎఫ్ శ్రీధర్ సంతానం ఎవరైతే ఎల్ఎల్పీ కూడా కాకినాడ సీపోర్ట్ సంబంధించి అలాగే సెజ్జు వాటాలు కూడా బలవంతంగా లాక్కునే కేసులు అయితే ఇప్పటికే ఈడీ నోటీసులు జారీ చేశారు. అయితే మనీ లాండరింగ్ పాలైన కూడా ఎవరైతే ఈడీలు అయితే గుర్తించిన పరిస్థితి కనబడింది. అయితే విచారణకు హాజరు కాకుండా నిందితులు అయితే సాగులు చెప్పే పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు. అయితే త్వరలో అరబిందో రియాలిటీకి సంబంధించి ఇన్ఫ్రా డైరెక్టర్లకు కూడా ఈ కేసులు కూడా దీనిపై అయితే పూర్తి విచారణ చేపడతారు. అయితే దీనికి అంటే సంబంధించి ఎవరైతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క ఎస్సీజెడ్ సంబంధించి కానీ మరో పక్క ఎవరైతే కేఎస్పీఎల్ సంబంధించి కానీ దీనికి బలవంతంగా లాక్కుని మా యొక్క స్థలాలు ఇచ్చేశారని చెప్పి ఎవరైతే కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదుపై అయితే వారు ఇచ్చిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై కూడా ఈడీ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఇప్పటికీ కూడా వీరు పక్కదో పట్టించి సాగులు చెప్తున్నారు. అదే విచారణకు కూడా హాజరు కాని పరిస్థితి కనబడింది. అయితే దీనిపై అయితే పూర్తి విచారణ చేపట్టి దీనిపై తగుబడి చర్యలు ఏ రకంగా తీసుకుంటే ఈడీ అని జరిపి అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది చెప్పదు. థ్యాంక్ యూ రాజేష్.